ఇస్తానా టీ కప్ ఒకటి మీరు టీ కప్ మొత్తం బ్రాండింగ్ లోపల తెగిలో వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ శివాజీ అన్న, వెల్కమ్ టు ఇరానీ నవాబ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న, పిలవగానే వచ్చావు. థ్యాంక్ యూ. నా లైఫ్ లో ఫస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసిన. అవును, అందుకే సరే పని ఉన్నా కానీ ఇచ్చాను నా కోసం. నీకోసం ఇచ్చాను. చాయ్ టేస్ట్ చేసావు, ఇరానీ చాయ్ ఎలా ఉంది? ఇరానీ చాయ్ ఎప్పుడు బాగుంటుంది. కాకపోతే దీంట్లో నాకు అనిపించింది ఏంటంటే చాలా స్వీట్గా, టూ మచ్ స్వీట్గా ఉండేది బయట నేను తాగిన కొన్ని. నేను తాగింది కొన్ని చోట్ల. పైగా నేను కాఫీ ఎవరు అది అందరికీ తెలుసు. టీ ఇది బాగుంది, చాలా బాగుంది. మార్కెటింగ్ పక్కన పెట్టారు, టీ చాలా బాగుంది. దాంతోపాటు నేను చెప్పిన కాన్సెప్ట్ చాలా బాగుంది. డెఫినెట్గా క్లిక్ అవుద్దని అనిపించింది నాకు. ఎందుకంటే బేసిక్గా తేజ తెలివైన పిల్లగాడు, ఏది ఊరికి అంత ఈజీగా ఆడు స్టెప్ వేయడు, తొందరపడాడు. వాడు ఏదో ఎక్కడ లాంగ్ రన్లో దీన్ని మీద లాభాలు ఆలోచించే ఈ వ్యాపారంలో దిగాడు అనిపించింది. సో దాని దగ్గర జాగ్రత్తలన్నీ తీసుకున్నారు, చాలా బాగుంది. ఫ్రాంచైజీస్ మోడ్ అనేసరికి నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఒక ఆఫీసు బిజినెస్ అది లేకపోవటం వల్ల ల్యాక్ ఆఫ్ దాని మీద అవగాహన లేకుండా ఏదోటి ఒక ఫ్రాంచైజీ తీసేసుకొని ముందు గబ్బుకని డబ్బులు లాగేద్దాం, లేదా ఫ్రాంచైజీ ఇచ్చి డబ్బులు లాగేద్దాం అనుకొని ఇలా దెబ్బతింటారు. అలా కాకుండా ఒక సిస్టమేటిక్గా స్టార్ట్ చేసి కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి టేస్ట్ జనానికి ఇచ్చిన రోజున టేస్టీ తేజ ఇరానీ చాయ్ బిజినెస్ చేస్తున్నాడు, చాలా బాగుంది. ఒకసారి వెళ్ళి టేస్ట్ చేయండి అని చెప్తారు ఆడియన్స్ కూడా. సో ఇప్పుడు టేస్ట్ చేసావు, ఎలా ఉందన్న చాయ్? ఇందాక చెప్పాను అదే, మళ్ళీ అడిగినదే బాగుంది. చాయ్ బాగుంది, డెఫినెట్గా చాలా బాగుంది. మా వాడిని ఎంకరేజ్ చేయండి. బాగాలేకపోతే 100% కట్ చేసేసేయండి, అంతే, అనుమానమే లేదు. టేస్ట్ తేజైనా ఎవడైనా పెద్ద పెద్ద కంపెనీలే క్లోజ్ చేస్తారు, మనకంతా ఆల్ ది బెస్ట్ రా. అంటే నేను ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడాలనేది నా ఉద్దేశం, నెగిటివ్ మాట్లాడాలి కాదు, ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఇది బిజినెస్కి కరెక్ట్గా ఒక క్వాలిటీ, ఒక హైజీను జనానికి నచ్చే విధంగా ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు. సో నువ్వు డెఫినెట్గా ఇక్కడ సక్సెస్ అయ్యావు, డెఫినెట్గా ఇక్కడ కూడా సక్సెస్ అవుతావు, అనుమానం లేదు. ఆల్ ద బెస్ట్ తేజ, అండ్ ఆల్ ద బెస్ట్ మీ పార్ట్నర్లందరూ కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ ఫ్రాంచైజీ ప్లాన్ చేశాను అన్న, ఫ్రాంచైజీ చెప్పే కదా 2.5, 3.5 2 ప్యాకేజెస్. సరే, ఆ ప్యాకేజ్లన్నీ వాళ్ళతో చెప్తాను, నేనే తీసుకునేవాడు కాదు, నాకు ఎందుకంటే కొట్టి పెట్టలేదు కాబట్టి నాకు అవసరం లేదు. వాళ్ళకి అవసరం లేదు, మా వాళ్ళు చెబుతున్నా. మీ వాళ్ళు చెప్పి 2.5 lakh ప్యాకేజ్ ఒకటి, 3.5 lakh ప్యాకేజ్ ఒకటి ఉందన్న. అండ్ దాంతో పాటు మనం డిస్ట్రిబ్యూషన్ కోసం మేము చూస్తున్నాం. ఇప్పుడు ఒక చూడు, నాకు చూడకు, నీకు ఆ కెమెరా వస్తున్నానన్నా. అట్లా లైట్ వేసుకొని కావాలంటే అది వాళ్ళు తీసుకుంటున్నారు. ఇంకో పర్సన్ రాలేదు అంటే పర్సన్ రాలేదు వాళ్ళకి